నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జై భీమ్. పడుతున్నాం భారత రాజ్యాంగాన్ని చేర్చాలి, భారత రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా. జై భీమ్ మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ ముందుగా సామాజిక విప్లవ జై భీమ్. నా పేరు రాజ్యాంగ మంజన్న. మేము జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం మరియు విశ్వజన పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం అన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజుతోటి కరెక్ట్గా 11 రోజులు అవుతున్నది. దాదాపుగా 13 జిల్లాలు మేము దాటుకొని 14 జిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మన మార్వాడి గారు నిష్ఠులు మరి అందరికీ కూడా పేరు పేత్రం మేము చావుకైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాం అన్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ విలేకరుల సాక్షిగా. కాబట్టి ఇప్పటికైనా మీరు కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోండి. కేరళ ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ పాఠ్యాంశాలలో రాజ్యాంగాన్ని చేర్చింది. కాబట్టి రాజ్యాంగం అంటేనే ప్రజలది, ప్రజలు అంటేనే రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ప్రజలకు దూరం చేసేటువంటి కుట్రలు ఇప్పటి వరకు ఈ దేశ పాలకులు, ఈ రాష్ట్ర పాలకులు చేశారు. అది ఖచ్చితంగా నిజమని వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మేము చేపట్టాల్సినటువంటి అవసరం మీరే కల్పించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు అందించే భాగంలో మీరు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలు చేర్చాలి. అలా లేని పక్షంలో ఏది జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దానికి మీరే బాధ్యత వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముఖ్యంగా సిపిఎం పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇలా 1 కాదు 2 కాదు అంబేద్కర్ యువజన సంఘాలు విధంగా చెప్పుకుంటే మహిళా సంఘాలన్నీ కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారికి సామాజిక ప్రజా సంఘాలందరికీ కూడా పేరు పేరున విప్లవావి జైభీములు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారికి ఇది హెచ్చరిక, మేము రిక్వెస్ట్ కాదు హెచ్చరికను తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ చెప్పినట్టుగా మేము ఈ యొక్క రాజ్యాంగం పెట్టడమే మెయిన్ ఎజెండా. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారితో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే రేపు 14వ తారీఖు లోపల అంటున్నట్టు ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ చివరి రోజు పాఠ్యాంశాలు ఈ యొక్క ఉద్యమాన్ని విరుద్ధంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వారికి కీర్తి ప్రతిష్టలు రావాలంటున్నట్టే ఎట్లాగైతే కేరళ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టి అందరికీ బోధిస్తుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకోగలుగుతున్నారు. కాబట్టి వారు ఉన్నటువంటి వాళ్ళ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కనీసంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని మా రిక్వెస్ట్. కాబట్టి తప్పకుండా చేశారని తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. నిందలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. జై భీమ్. భారతదేశం జంబూద్వీపం. ఈ జంబూద్వీపంలో ఆర్య బ్రాహ్మణులు వచ్చినప్పటి నుంచి కుల వ్యవస్థ అన్నది ఏర్పాటు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని రూపకల్పన చేసేదానికే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ఉన్నది కనుకనే ఇలా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, వారికి కూడా రక్షణ కల్పిస్తుందంటే భారతదేశ రాజ్యాంగం. ప్రపంచంలో లేని రాజ్యాంగం అది భారతదేశానికే ఉన్నది. మరి ఈ రాజ్యాంగాన్ని ఉన్నంత వర్గాలలోనే వారి అబ్బ జాగీర్ అన్నట్టుగా వారు తొత్తులుగా వ్యవహరించుకుంటున్నారు. దీన్ని రాజ్యాంగాన్ని అందరికీ చేరేటట్టుగా గుడిసెల దాకా రాజ్యాంగం పోయినట్టయితే చదువు పరంగా ప్రతి ఒక్కరు మేధావి కార్యక్రమానికి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న మాస్టర్జీ బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ రాజ్యాధికార సమితి తరపున మేము పూర్తిగా సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం.
రెండవ విషయం ఏంటంటే ఇలా కొత్త సమస్య ఏం లేదు. ఇవాళ వాళ్ళు బట్టి ఒక పవిత్రమైనటువంటి ఒక డిమాండ్ను ముందు పెడుతున్నారు. ఇది పాలకులకు కానీ అందరికి కానీ క్షేమంగా ఏదైతే రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రమాణం చేసి రాజ్యాంగం మీద కూర్చున్నారో ఆ రాజ్యాంగ సూత్రాలని వాళ్ళు పాఠ్యాంశాల్లో చేర్చాలంటున్నారు కనుక ఇది న్యాయమైన వాస్తవంగా ఎంతో కీర్తివంతమైనటువంటిది. ఇది జెన్యూన్ కలిగింది కనుక ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి నినాదమే, రాజ్యాంగబద్ధమైనటువంటి కోరికనే కనుక తప్పకుండా రాజ్యాంగాన్నే బేసు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ మొత్తం అది రాజ్యాంగాన్ని ముందుగా చేతులు తీసుకొని భారతదేశం అంతా పర్యటించారు కనుక మేము అధికారులకు రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు కనుక ఆ రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టమని చెప్పి వాళ్ళు చేస్తున్న డిమాండ్ మేము 100% మేము సంపూర్తిగా బలపరుస్తున్నాము. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ కాదు, మీరు మీ బాధ్యత కూడా అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాము. తప్పకుండా మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. తప్పకుండా దీన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అన్ని పాఠ్యాంశాల్లో మీరు పేరు చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.